దసరాకు ముందు మనకు బతుకమ్మ తీరొక్క పువ్వులు తెచ్చి ముద్దుగా వేర్చి బొడ్రాయి కడబెట్టి ఆడతాంటే ఆ సంబురమే అలాగుంటదబ్బా. ఆడవిల్లలు చేసుకునే పండుగ ఇదొక్కటే మరి. కాడమే మొత్తం మొగోళ్ళ పెత్తనంలనేనాయే. ఇంకో దిక్కు అమ్మవారి నవరాత్రులు రోజుకో రూపంలో దర్శన భాగ్యం ఇస్తది మనకు. ఆడే ఆటలు గిన మామూలుగా ఉండే ఉల్లా. ఇంకా ఊరిచ్చిడొద్దు, మనం గిన పోదాం పాన్రి. దాండియా అంటే అట్లుంటది. మళ్ళా అక్కలు అద్దాలు ఒదిగిన డిరెస్సులు, అన్నలేమో కుర్తాలు, కేడియాలు దొడిగి తలపాగలు, పెయ్యాల్సకుండా అలకటి స్టెప్పులు, గుండూర్కంగా తిరుగుడు. అందరూ ఓ పద్ధతి ప్రకారం ఆడుతుంటే మస్త్ అనిపిస్తదబ్బా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వేరే లెవెల్ అన్నట్టు ఉంది. దాండియా ఇస్ ఆసమ్ టుడే. అటెన్క కోలలు కొట్టుకుంటా ఆడుతుర్రు. రాజస్థాన్ లో పుట్టిన దాండియా చిన్నగా గుజరాత్ లో సొర్రబడి అట్లా అన్ని రాష్ట్రాలకు వాకింది. అమ్మవారి నవరాత్రులు పతేడు ఇట్లనే సంబురాలు చేసుకుంటారు ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి. వెనకటికెళ్ళి వస్తున్న ఆట మరి. పాటలు గిన మస్తు ముద్దుగుంటాయి. ఇక ఇదేమో గార్బా డాన్స్. దాండియా జరంతా రువ్వడిగే ఎగురుతారు. ఇది నిమ్మలంగా ఆడుతారు. పండుగలప్పుడే కాదు, పెండ్లీలు పేరంటాల సుత ఇవే స్టెప్లు వేస్తున్నారులా. హైదరాబాద్ లగిన దాండియా రాత్రులని జోరుగా ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. దేవి నవరాత్రుల పేరు మీద రంగురంగుల లైట్ల నడుమ తుర్తిగా ఆడుతున్నారు. నవరాత్రి అంటే దాండియా అంటే ఈవెంట్స్ అండి మాకు. సో చిన్నప్పటి నుంచి దాండియా ఆడకుండా వి కాంట్ కంప్లీట్ నవరాత్రి. ఎవ్రీ అమ్మాయికి అది ఒక కోరిక ఉంటుంది, మంచిగా డ్రెస్అప్ అవ్వాలి అండ్ డాన్స్ చేయాలి అనేసి. ఈ నడుమ మన బతుకమ్మ కాడగిన దాండియాదే జోరుంది. మనోళ్ళు సుత కోలలు అందుకొని కొట్టుడు. పట్నంలోనే కాదు పల్లెలగిన దాండియానే ఆడబట్టిరి. మీరు కూడా ఆడే ఉంటారు తీయుర్రి.